స్వామి చెప్పారు కదా వెళ్ళిపోయారు అని కాకుండా అందులో 4 మాటలన్నీ మీరు తీసుకొని బాగుపడితే స్వామి చెప్పిన దానికి మనకి అర్థం ఉంటుంది, ఆయన శ్రమ కూడా ఫలితం ఉంటుంది. ఇప్పుడు అసలు ఆడవాళ్ళు ముఖ్యం. అందరూ ఇల్లు స్వామి చెప్పారు, గృహిణిని చూసి ఇల్లు చూసి ఇల్లాలను చూడమని. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే ఇల్లాలు అంత బాగుంటుంది. ఆ ఇల్లాల వల్ల పిల్లలు బాగుపడతారు, భర్త బాగుపడతారు. తప్పనిసరిగా మనం బాగుపడితే మిగతా వాళ్ళందరూ బాగుపడతారు. ముందు మనం లేవగానే ఇల్లు ఉడిస్తే ఏమనుకోవాలంటే ఒక దేవాలయం శుభ్రం చేస్తున్నాను అది మనసులో అనుకుని దండం పెట్టుకొని మీరు ఇల్లు శుభ్రం చేస్తే మన ఇల్లు దేవాలయం అయిపోతుంది తప్పనిసరిగా. అలాగే మీరు వంట చేసేటప్పుడు నేను ఆ దేవుడు ప్రసాదం తయారు చేస్తున్నాను అని పొయ్యి మీద పెడితే దండం పెట్టుకొని తప్పనిసరిగా అది ప్రసాదం అయిపోద్ది. అది తిన్న వాళ్ళకు కూడా మనశ్శాంతి కలుగుద్ది. మిమ్మల్ని ఒక మాట అనాలంటే మగవాళ్ళు అనడానికి ఆస్కారం కూడా ఉంటుంది తప్పనిసరిగా. అలాగే ముందు లేవగానే మొహం కడుక్కొని కాస్త ఒక చెంబు నీళ్లు పోసుకొని దీపం పెట్టుకున్న తర్వాత వంట చేసుకుంటే ఆ ఇంట్లో నిజంగానే దైవం నిలబడిపోద్ది. ఎవరన్నా మన కోపతాపాలను మనం తిట్టాలని వచ్చినా కూడా వాళ్ళు ఆ దీపం చూసి ఆ ఇళ్ళ కళ చూసి వాళ్ళు తిట్టని కూడా తిట్టలేరు, వెళ్ళిపోతారు. మనం ఆ పద్ధతిలో ఆడాలు ఉంటే మనం చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. మన భర్త ఒక మాట అనాలన్నా కూడా వాళ్ళకి గుండె రాదు. ఎందుకంటే మనం అంత మంచి పద్ధతిలో నడుస్తుంటే ఆ పరమాత్మ చూస్తున్నాడు, ఆ పరమాత్మ శిక్షిస్తాడని భయం వాళ్ళకి. కాబట్టి మగవాళ్ళు కూడా మనం ఒక్క మాట అంటానికి కూడా గుండె జరుగుద్ది వాళ్ళకి తప్పనిసరిగా. ముందు మనం నడిచి చూపిస్తే మన పిల్లలు నడుస్తారు, మన భర్త ఆ బాటలో నడుస్తారు. మనం కూడా చూడొచ్చు టీవీ, కానీ ఆ టీవీ పెట్టుకుని ఏం చూడాలి? మంచి రామాయణ ఇప్పుడు మహర్షులు ఎంతో మంది ఉపన్యాసాలు చదువుతున్నారు. ఆ ఉపన్యాసాలు నేను చక్కగా మన ఇల్లు బాగుపడుతుంది, ఎలా బాగు చేసుకోవాలో తెలుస్తుంది. ఆ సీరియల్లో ఏముందా మనం నిజంగా మాట్లాడితే స్వామి చెప్పినట్లు ఏమీ ఉండదు. తన్నుకోటాలన్నా గుద్దుకోటాల గురించి స్వాములు మహర్షులు భక్తి టీవీ వస్తుంది. ఈ భక్తి గురించి 4-5 రకాల టీవీలు వస్తున్నాయి మన టీవీలో. హిందూ ధర్మం అని మరి ఇంకా కూడా 5-6 రకాల టీవీలు వస్తున్నాయి. అవి పెట్టుకోండి చక్కగా. ఆ స్వామి చెప్పే ఉపన్యాసాలు చక్కగా. మరి పత్రిజీ వాళ్ళ ధ్యానం గురించి వస్తుంది చక్కగా. ధ్యానం ఎలా చేయాల్సింది, ఏం చేస్తే ఎలా వస్తుంది అని. ఆ ధ్యానం వల్ల మన ఎంతో శక్తి వస్తుంది మనకి. ఆ శక్తిని పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా మనం చేస్తుంటే మనం ధ్యానం చేసి మనం శక్తిగా బాగా చక్కగా ఉంటుంది. మనం చూసి మన పిల్లలు అదే దారిలో నడుస్తారు తప్పనిసరిగా. మనకి ఇంటికి వచ్చిన భర్త కూడా మనం ధ్యానం చేసుకుంటే ఇంత పవిత్రం ఉంటుంది. మనం ఒక మాట కానీ వాళ్ళకి గుండె కూడా రాదు. ఒకవేళ అన్నా కూడా ఆ పరమాత్మ ఊరుకోడు తప్పనిసరిగా. ఆ దారిలో మనం నడిచి మన ఇల్లుని బాగు చేసుకొని మన ఊరిని బాగు చేసి మనం ఒక ఆదర్శంగా తయారైతే అసలు మనం చూసి ఎంతో గర్వపడుతుంది. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఏముంది ఆ జల్లేరు పోసుకొని ప్యాంట్ చొక్కాలు వేసుకొని వాళ్ళు తిరుగుతున్నారు. అది మనం టీవీలో చూసి ఏం చేస్తున్నాం, అది గొప్ప అనుకుంటున్నాం. అది గొప్ప అనుకుని మన పిల్లలు కూడా ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్యాంట్ చొక్కాలు వేసుకొని జుట్లేరు పోసుకొని తిరుగుతున్నారు. కానీ చక్కగా లంగా ఓణి కట్టుకొని చిన్నపిల్లలు అలా లంగా ఓణి వేసుకొని మంచి చక్కని తిలకం బొట్టు పెట్టుకొని జెండా పూలు పెట్టుకుని ఇంటి ఎంతకాలంగా ఉంటుంది. అయ్యో పోసుకొని తిరిగితే ఎంతకాలంగా ఉంటుంది. ఒకసారి మీరే అర్థం చేసుకుని చెప్పండి అమ్మా, ఏది బాగుంటుంది? మనకి ఏది బాగుంటుంది? అది బాగుందా, ఇది బాగుంటుందా? కాబట్టి మన పిల్లల్ని మనమే మాట్లాడాలి. మనం ఏంటి అబ్బో మా అమ్మాయి బాగా ప్యాంట్ చొక్కా వేస్తుంది బాగుంది అని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా కాస్త రెచ్చిపోతారు. వద్దమ్మా మనకి మన సాంప్రదాయం కాదు అది, అదేదో విదేశాల్లోది అని తల్లిదండ్రులు చెప్తే పిల్లలు మాట్లాడతారు తప్పనిసరిగా. మనమే చేస్తున్నావు, అది గొప్ప అనుకుంటున్నావు. ఇప్పుడు స్వామి చెప్పినట్టు ఇతర దేశాల్లో ఒక్క ప్రతివ్రత లేదు. మన దేశంలో సతీ సుమతి, సతీ అనసూయ, సతీ సకుబాయి వీళ్ళందరూ కూడా చేసి చూపించారు మనకి. మీరాబాయి చక్కగా అట్లాంటి మహాతల్లులు అందరూ కూడా చేసి మనకి చూపించారు. అలాంటి మహాతల్లులు ఇతర దేశాలు ఒక్కళ్ళని చూపించండి మనకి. ఒక్కళ్ళ కథ ఉందా? లేదు. మన దేశంలో సతీ అనసూయ ఆ సీతమ్మ తల్లి అడవిలో పోయేటప్పుడు ముందు అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారంట. ఆ అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆ అనసూయాదేవి భర్తను ఎలా చూసుకోవాల్సింది, అప్పుడు ఆమె చిన్నపిల్ల, అప్పుడే పెళ్ళి వచ్చింది కదా సీతాదేవి, ఏమో బాగా నడి వయసు దాటినామా కాబట్టి భర్తను ఎలా చూసుకోవాల్సింది, ఎలా నడుచుకోవాల్సింది అన్ని నీతులు బోధించిందట ఆమెకి, సీతమ్మ తల్లికి. బోధిస్తే ఆ రోజు ఆమె దండం పెట్టుకుందట.
మరి ఈ రోజుల్లో అట్లాగా అత్తగారింటి పోయే పిల్లలకి ఎంతమంది చెప్తున్నారు మన తల్లులు, రేపు అత్తయ్య నాకు ఫోన్ చేయండి నమ్మితే నేను వచ్చి వాళ్ళ పని చెప్తా అని చెబుతున్నాం. కానీ కాదమ్మా అత్తమ్మ వాళ్ళ సేవ చేయండి, ఏదన్నా పెద్దలు తెలిసింది నీకు ఒక మాట ఉంటే ఓర్చుకోండి అని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అక్కడి నుంచి మా అత్తయ్య తిట్టిదాన్ని ఎన్ని గుండెలు ఆమె తిట్టడానికి, మీ మామకు అసలు ఎన్ని గుండెలు నేను అంటానికి అని పరిగెత్తుకుంటూ మనం పోతావు. పోయేసరికి వాళ్ళకి ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. ఆ ధైర్యం వచ్చి ఏం చేస్తున్నారు, వాళ్ళు రెచ్చిపోతున్నారు. రెచ్చిపోయినప్పుడు వాళ్ళు అత్తమామ తిట్టడానికి అవకాశం ఎక్కడికి లేదు కదా. అదే కదా మనం నచ్చ చెప్పి పోలే మా పెద్దోళ్ళు ఒక మాట అంటే మన చిల్లులు పడతాయి చెప్పు, వాళ్ళే రేపు తెలుసుకుంటారు నువ్వు ఎంత సౌకర్యం ఉంటావు. అప్పుడు ఎందుకన్నా మా పిల్లల్ని అయ్యో నేను పొరపాటును జారని అని అర్థం చేసుకొని ఈ పిల్లలు మాట్లాడడానికి అవకాశం ఉంది. ఒక ఇంట్లో అంటే ఒక అత్త కోడళ్ళు గొడవ పెట్టుకున్నారంట. ఒకటే మందిగా గొడవ పెట్టుకొని ఆ కోడలకి ఇసుకుబుట్టి ఈ ముసలిది పోతే కబాన మా దరిద్రం వదిలిపోద్ది, ఎట్ట పోవాలి ఈ ముసలిది అని అనుకుని ఇక్కడ స్వామీజీ ఒకళ్ళు వస్తే ఆ స్వామీజీ కాడికి పోయి స్వామీజీ మొత్తం గబాన పోయేటట్టు ఏదన్నా మంత్రమో లేకపోతే ఒక మందు ఏంటో ఇవ్వండి అని నాకు చెప్పారంట. స్వామీజీ కూడా ఆలోచించి సరే అంత విభూతి పెట్టి అమ్మ ఈ విభూతి రోజు మీ అత్తగారికి పాలలో వేసి కలిపి ఇవ్వు, కానీ పాలలో వేసి కలిపించిన తర్వాత అసలు ఒక్క మాట కూడా ఏదన్నా అన్నా కూడా నువ్వు ఎదురు తిరిగి అనుపాకు, కొన్నాళ్ళు నువ్వు ఓడ్చుకొని మౌనంగా ఉండు. మౌనం పడిపోతే ఈ విభూతి పని చేయదు, నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో విభూతి పని చేస్తుంది. అట్లా నువ్వు మౌనంగా 3 రోజులు ఉండమ్మా అని చెప్పిందంట. 3 రోజులకి అట్లా మౌనంగా ఉంటే విభూతి పనిచేస్తుంది, మెత్తగా వెళ్ళిపోతారు అని చెప్తాడు. సరేలే మనం పోయి అత్త మీద కాపు వచ్చి అత్త నేను కూడా అరవాలని నోరు తెలిసి కూడా గబక్కు విభూతి కాస్త నోట్లు వేసుకోవటం. ఎందుకు స్వామి గారు మాట్లాడుకుంటుంటే అత్త వెళ్ళిపోద్దని చెప్పారు కదా, ఈ 3 రోజులు లేక మాట్లాడుకున్నాంలే అని మాట్లాడకుండా ఎన్ని అత్త తిడుతున్నా కూడా ఏమంటున్నా కూడా బదలకుండా ఉరుకుందంట. ఈ అత్త ఏం చేసింది, ఏంది మా కోడలు ఇంత మార్పు వచ్చింది, ఎందుకు నిద్ర తిరగట్లేదు, నేనేం ఎట్టు తిడుతున్నాను పాప అమ్మాయి మెదలకున్నట్టు అని అత్తలో కూడా కొంచెం మార్పు వచ్చింది. ఇక 3 రోజులు కానీ మళ్ళీ స్వామీజీ అడిగిపోయిందంట. ఏంటమ్మా మరి మీ అత్త ఏమన్నా కొంచెం మారిందంటే కొద్దిగా మారింది కానీ స్వామి మారలేదు పెట్టలేదు, మరి తొందరగా పోయేటట్టు ఇవ్వండి స్వామి అందంట. అటైతే అమ్మా ఓ పని చేయి, ఈ విభూతి ఇస్తున్నాను ఇది 6 నెలలు ఆకి నువ్వు మౌనం ఉంటుండు, ఈ 6 నెలలకి నా పాపకు అప్పుడు అడుగు అని చెప్పాడంట. సర్లేమని ఇక ఆ విభూతి తీసుకుని రోజు పాలలో కలిపియటము. ఆ కోపం ఇప్పుడు అత్త గర్వంగానే కోపం అవుతుంది కదా, ఆ కోపం గబుక్కుంటే అది కాస్త విభూతి నోట్లు వేసుకోవటం, మౌనం స్వామి చెప్తారు మౌనం అని మనసుకు నచ్చ చెప్పుకోవటం ఊరుకోవటం. అట్లా ఉండేసరికి అత్తకి బాధ వేసింది. ఏంది నేను ఇన్ని మాట్లాడినా కూడా మా కోడలు ఒక్క మాట కూడా అట్లా వచ్చి నేనేంది తిట్టడం అని కోడలకి ఇంకా ఎదురు పని చేయటము. అమ్మ లక్ష్మి ఏం చేస్తావమ్మా, అమ్మ నేను చేస్తాను మీ పని ఊరుకోమ్మా లక్ష్మి అని ఆ కోడల పేరుతో పిలవటం, కాస్త కోడలకి పనులు చేసి పెట్టడం, ప్రేమగా చుట్టూ మొదలు పెట్టిందంట. మా చూసేసరికి ఏమ్మా అనుకుందంటే అత్త నాకు ఎదురు పని చేస్తుంది, ఇంత బాగా పని చేయడం మొదలుపెట్టింది. ఈ పని చేసేసరికి ఏమ్మకి శుభ్రం వచ్చింది కదా, తిట్టడం మానేసింది, పని చేయడం మొదలుపెట్టింది. ఇక అప్పుడు అనుకుందంటే నువ్వు పోతే నాకు ఈ పని ఎవరు చేస్తారు, రోజు ఎదురు చేస్తుంది కదా అని మళ్ళీ స్వామీజీకి అడిగిపోయి స్వామీజీ మా అత్త బాగుతుంది స్వామీజీ, మా అత్త ఉండేటట్టు ఏదన్నా చేయండి స్వామి, ఆమె నాకు బాగా పని చేసి పడింది. ఇప్పుడు అప్పుడంటే ఏదో నాకు కోపం వచ్చింది, ఆమె చేసే శాఖలో నాకు ఇసుకు పుట్టింది, ఇప్పుడు ఆమె బాగా పని చేస్తుంది, నాకు ఒక మాట కూడా అంటల్లా స్వామీజీ మా అత్త ఉండేటట్టు చేయి స్వామీజీ అని అంటే అప్పుడు స్వామీజీ నవ్వి ఏం కాదు మీ అత్త ఎప్పటికీ ఉంటుంది సరే అని ఆమెప్పుడు విభూతి కాస్తవు అని ఇస్తే ఇద్దరు కలిసి పాలలో తాగి విభూతి అంటే స్వామి ఇచ్చారు అంతేగాని అయ్యా మార్చింది ఎవరు, ఆమె మనసే ఆమె మార్చింది. ఆ తర్వాత ఆ శిష్యుడు అడిగాడంటే స్వామి ఏంది స్వామి అంత విభూతి అంత మంత్రం ఉందా, అంత మహిమ ఉందా, అది మంత్రం నాకు నేర్పండి నేను ముందు నేర్చుకోవాలి కదా అని. మన విభూతిలో ఏమీ లేదు, మా వాళ్ళ మనసుల్లో ఉంది, మనం చెప్పిన మాట అన్నమాట ఎన్నది నిజంగా విభూతిలో భయం ఉందని చెప్పి దాన్ని పాటించేసరికి అది మరి మనసు మారింది. ఈ అమ్మాయి మనసు ఎప్పుడైతే మౌనంగా ఉందో అత్త మనసు మారిపోయింది, అత్త మనసు ఎప్పుడైతే మారిపోయిందో ఇల్లు బాగుపడ్డది అని చెప్పి విభూతి ఏం లేదు, అది మామూలు విభూదేను, దాన్ని వాళ్ళు ఆచరించడం పద్ధతిలో ఉన్నది అని చెప్పేసరికి అప్పుడు అమ్మ ఉంటుందా మనమా అని అధ్యక్షుడు కూడా అనుకున్నాడంట.
అలా ప్రవర్తించడం మొదలు పెడితే ఇల్లు మారువా? తప్పకుండా మారుతాయి మన ఇళ్ళన్నీ కూడా. భర్త చెప్పిన మాట వింటాడు, పిల్లలు చెప్పిన మాట వింటారు, అన్నీ బాగుపడతాయి. ముందు మనం మారి ఒకరిని మార్చాలి. నేను మారకుండా నేను ఎన్ని చెప్పినా కూడా ఉపయోగం లేదు. నేను కాస్త మారి ఒకరికి చెప్తే వాళ్ళకి ఉపయోగం ఉండదు, అవునా కాదా? మనం మారకుండా ఆ తాగిపోతాడు ఒకడు వచ్చి కొడుకుని, అరే నువ్వు తాగపాకరా అన్నాడు అనుకో, కొడుకుతా ఉంటాడు, నువ్వు తాగుతుంటే కదా నన్ను తండ్రి ఏంది అంటాడా అంట. తను తాగకుండా నేను చెప్తే తింటాడు. కాకపోతే అమ్మో మా నాన్న తాగాడు కదా, నేను తాగితే తింటాడేమో అనే భయం అవుతుంది కొడుక్కి. అదే కదా తండ్రి తాగుతుంది, కొడుక్కి ధైర్యం ఉంటారు ఇంకా సరే. అట్లాగే మనం కూడా ఇంట్లో మనమే నిర్లక్ష్యంగా 12 దాకా 8 దాకా 9 దాకా పడుకొని నిద్ర లేచి అప్పుడు పిల్లలు పని చేయమని చేస్తారా? వాళ్ళు అసలే చేయరు. మనం పిల్లలు లేచి చక్కగా ఇల్లు నీట్గా తయారు చేసి ఉంచి పిల్లలు లేస్తే అప్పుడు వాళ్ళకి భయం వేసి తొందరగా లేస్తారు. మన పద్ధతులు వాళ్ళకు కూడా అలవాటైంది. ముందు మనమే లేకుండా వాళ్ళని లేచి పని చేయమని చేయరు కదా. ఏదైనా ముందు మనం మారి మనం ఆచరించి చూపిస్తే వాళ్ళు కూడా ఆచరిస్తారు. కాబట్టి నేను వేరే ఉద్దేశంగా చెప్పాను అనుకోకుండా మహిళా మహాత్మ తల్లులందరూ కూడా ఎవరికి వాళ్ళు మనసు చెక్ చేసుకోండి. మా మనసు ఎలా ఉంది, నేనేం చేస్తున్నాను అని ఎవరి మనసు వాళ్ళు చూసుకొని చెక్ చేసుకుంటే ముందు మనం మారుతాం. మనం మారితే మన ఎందుకంటే పిల్లలు మారుతారు, మన భర్త మారుతారు. ఆ భర్తకు భయం అయ్యేటప్పుడు అమ్మ ఇంటికి పోతే అమ్మకి దీపం ఉంది పెట్టి ఇంటి శుభ్రం చేసింది. ఇప్పుడు ఇల్లు మామూలుగా ఉన్న ఇంట్లోకి రావాలంటే అందరూ ఏం చేస్తారు, చెత్తగా ఉంటే అయ్యో ఆ చెత్త ఈ చెత్త కదా కలిసిపోద్ది అనుకుంటారు. అదే సో నీట్గా శుభ్రంగా తుడిసి ఇంట్లోకి మగమంది రావాలంటే నా అడుగులు బట్టి పడతాయి కాళ్ళు కడుక్కుని అప్పుడు ఇంట్లోకి వెళ్తారు కదా. అదే నేను మామూలుగా చెత్తగా ఉన్న ఇంట్లోకి ఏం చేస్తారు, ఎటు చెత్త ఉంది ఆ చెత్తలో చెత్త కలిసిపోతుంది వెళ్తారు. శుభ్రంగా ఇంట్లో బాగుంటే తడుస్తారు కదా. అట్లాగే మనం ఎంత నీట్గా ఉంటే మగ మనిషి కూడా ఇంట్లోకి రావటానికి అది తాగి పోగి రావడానికి కూడా అవకాశం ఉండదు. భయపడతారు వాళ్ళు ఇంట్లోకి రావాలంటే. ఇంత నీట్గా ఉంది ఆ దీపంకి చూడాలంటే వాళ్ళకి గుండె జవుకుద్ది ముందు తాగాలన్నా కూడా. కాబట్టి మనము మారి మన మగవాళ్ళని మార్చవచ్చు, మన పిల్లల్ని మార్చవచ్చు. మీరందరూ కూడా మారి చక్కగా రామాలయం కట్టుకొని ఇక్కడ ఉండి గురువుగారు వచ్చారు, చక్కగా ఉపదేశాలు పొందండి. గురువు లేని విద్య గుడ్డి విద్య. అందుకని ఉపదేశం పొంది సాధన చేసుకుంటే మన జన్మలు మొత్తం ధన్యవుతాయి. స్త్రీలలోన ఒక ప్రతివ్రత లేకున్నా, పురుషులందు ఒక పుణ్య పురుషుడు లేకున్నా ఈ ధర్మ కర్మక్షేమ దగ్ధమైపోవదా కాళిక మాంస కాళిక అన్నారు బ్రహ్మంగారు. మనల్లో ఒక ప్రతివ్రత లేకపోయినా, ఒక పురుషుడు పుణ్యాత్ముడు లేకపోయినా అసలు ఈ ఆకాశం నిలవదట, ఎప్పుడో పడిపోద్దట. దీనికి ఉపమానంగా చెప్పండి సార్, చిన్న ఉపమానం చూపించారు. దీనికి చిన్న ఉపమానం చెప్పుకున్నాం. ఒక పిల్లలిద్దరు పడుకొని రాముడు భీముడు అనేవాళ్ళు, రాముడు పొద్దుగులు పనిచేసి వచ్చి నిద్రపోయాడు. ఈ భీముడు అన్నాడు ఏం చేశాడు, నిద్రపట్టు పగలంతా గాలి తిరిగాడు, వచ్చి పడుకుని నిద్ర పట్టలేదు. ఆకాశం వెళ్ళి చూశాడంట బాగా పండు వెన్నెలా. ఇక చూసినప్పుడు అంత లెక్క చూసినప్పుడు ఈ ఆకాశం కనపడదు కానీ ఒక గుంజ కూడా కనపడలేదంట. వాడు అనుకున్నాడంటే మనం చిన్న పందిరి వేసుకుంటుంది 4 గుంజలు పాతుకుంటాం కదా, ఈ ఆకాశాన్ని ఎందుకు ఒక్క గుంజ కూడా లేదు, వామ్మో ఇది తిరిగి మీరు నా మీద కింద పడ్డది నేను చచ్చిపోతా అని పక్కన వాళ్ళు వెళ్ళిపోయాడంట. అరే అరే ఆకాశానికి గుంజలు రేవురా, మన మీద పడుతుంది అట్ట అని అన్నాడంట. ఆకాశం ఎందుకు పడుతుంది ఇప్పటికా అని వాడు కసిరి పడుకున్నాడు. వీడు అనుకున్నాడంటే ఆకాశం పడితే వాడే చట్టలేదు, నాకెందుకు నేను బాగా చావకుండా ఉన్నామని బయలుదేరిపోతున్నాడు. ఎంతలైతే తెలుస్తా పైన ఆకాశం కనపడుతుంది. పోయి ఒక అడవిలో పోయాడంట. ఆ అడవిలో పోయి ఒక చెట్టు కింద ఒక మునీశ్వరుడు తప్పు చేస్తూ కూర్చున్నాడు. అప్పుడు అనుకున్నాడంటే ఈ పిల్లాడు, అమ్మయ్యా ఈయన ఒకవేళ ఆకాశం ఎదిగి మీద పడ్డా కూడా ఈ చుట్టు కొమ్మలు తప్పుకొని ఈయన మీద పడదు కదా, అమ్మయ్య ఈయన కూర్చొని నా మీద కూడా పడదులేదు, పోయి పక్కన కూర్చున్నాడట. పక్కన కూర్చునేసరికి ఇక ఆయన 4 గంటలు 3 గంటలు తప్ప చేసుకొని మెలకు వచ్చిన తర్వాత చూసరికి పక్కన పిల్లాడు అన్నాడు. ఎవరు అయ్యా నువ్వు, ఎందుకు వచ్చినవయ్యా ఏంటి అని అడిగాడంట. అడిగితే స్వామి ఆకాశం ఇరిగి మీద పాడుద్దామని భయం చెప్పినాక మీరు కూడా ఈ అడవిలో వచ్చి చెట్టు కింద కూర్చున్నారు, నేను కూడా అందుకే వచ్చినా అనదంట. ఆకాశం ఎరగట్టుకుంది మీద పట్టుకుంది, ఆకాశం ఎప్పుడు ఎరగదయ్యా అని చెప్పాడంట. ఎందుకు ఎరగదు స్వామి, మనం చిన్న పందిరి వేసుకుంటే 4 గుంజలు పాతుకుంటాం కదా, అప్పుడు నిలబడుతుంది కదా, మరి ఈ ఆకాశానికి గుంజలు వెయ్యి ఎందుకు పడదు, అప్పుడు ఎరగదా అన్నాడంట. ఆకాశానికి గుంజలు ఉన్నాయి అయ్యా అన్నది. నాకు చూపించు స్వామి అన్నది.
చూపిస్తా కానీ పొద్దున్నే లేవగానే చూపిస్తాను. ఇప్పుడు నైట్ కదా పడుకోమన్నారు, తెల్లవారుజామున దాకా లేచి వెలుగు చూసి అంటే సరేలేని పడుకున్నారు. పొద్దున్న లేచి స్వామి స్వామి నాకు ఆకాశాన్ని గుంజలు చూపించు అందుకంటే నేను చెప్పినట్టు చేస్తే నీకు చూపిస్తా, అందులో కొంచెం నువ్వు పొరపాటు చేసినా కూడా ఆకాశానికి గుంజలు కానరావు అందుకంటే మీరు ఆకాశానికి గుంజలు చూపించాలంటే నేను ఎంతైనా చేస్తా అని అన్నాడు. అంటే సరేలేమో ఆయన ఏం చేశాడు, ఒక జోలి ఇచ్చి జోలి తయారు చేసిన సంఖ్య తగిలిచ్చి ఈ తూర్పుగా ఇల్లు ఒక ఊరు వచ్చింది, ఆ ఊళ్ళో భవతి భిక్షాందేహి అని అడుగు, ఎమ్మటే పెట్టారా సరే పెట్టకపోతే ఈ నోటి కూర్చున్నట్టు అట్లా తిట్టు. వాళ్ళు ఏం చేస్తారు కనుక ఒక్క ఇల్లు వీలు పోకుండా నువ్వు పోయినా నేను గుంజలు చూపిస్తా, ఒకవేళ నువ్వు 2-3 ఇళ్ళు మర్చిపోయినా కూడా నీకు దాని రావచ్చు చూపుతుంట. సరే నేను పోయాడు, ఇంటి ముందులో పోయాడు, ఇట్టాడు ఇంటి ముందుకి పోయి అమ్మా భవతి మాత అన్నపూర్ణేశ్వరి భవతి భిక్షాందేహి అన్నాడు. వాళ్ళు ఎమ్మటే రావడం కొద్దిగా ఆలస్యమైంది కదా, గురువుగారు తిట్టమన్నాడు కదా అని చెప్పి నోటి కోసం తిట్టం మొదలుపెట్టాడు. ఆ ఇంట్లో మొక్క మనం చూసి ఏదా నువ్వు పరిగెత్తుకుంటా వచ్చి పెట్టడానికి ఇంట్లో పనులు ఉండవు ఆడవాళ్ళకి, నువ్వు తిడతావా నీకు పెట్టేది కాబట్టి 4 బాధాడు. ఇంకా అమ్మ అయ్యో కుర్రో ముర్రో అనుకుని పక్కింటికి పోయాడు. అట్లా 10 ఏళ్ళే పోయాడు. 10 ఏళ్ళలో కూడా వాడికి భర్తీ పూజ జరిగింది. ఇక 11 ఇంట్లో పోయి అమ్మా భవతి మాత అన్నపూర్ణేశ్వరి భిక్షాందేహి అన్నాడు, రాలేదు. తిట్టాడు, తిట్టినా కూడా ఎవరు రాలేదు. ఇంకా మళ్ళీ తిట్టు మొదలుపెట్టి మళ్ళీ తిట్టినారు. తిట్టి అనుకున్నారంటే ఇంట్లో ఆడ మనిషికి ఏంటి రోసం రావట్లేదు, మగవాడు లేదో నన్ను కొట్టడానికి రాలేదు అని మనసులో అనుకుని మళ్ళీ తిడుతున్నారు. ఈ లోపల ఆ తల్లి బాగా ప్లేట్ నుండి అన్నము కూర పప్పు మజ్జిగ అన్నీ పెట్టుకొని నవ్వుకుంటూ వస్తుందంట. ఇది తింటే నవ్వుకుంటూ వస్తుంది ఈ మనసులో అనుకున్నాడు. అంతా అట్టే చూస్తున్నాడు. బాబు పాపం ఎంత ఆకలిందోనే నీకు, తిట్టావులే నాన్న, పాపం ఆకలింది కానీ మాకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు వేసి వచ్చారు, వాళ్ళకి చదివించేసరికి మా ఆయన వచ్చాడు, ఆయన కొద్దిగా చదివించేసరికి ఆలస్యమైంది బాబు, ఏమనుకోబాకయ్యా తినయ్యా, పాపం ఎంత ఆకలి తిట్టేవాళ్ళు నాన్న అన్నదంట. మొగోళ్ళు ఉన్నారా మరి నన్ను కొట్టలేదేంది అనుకున్నారు. అనుకుని ఇంక పక్కింటికి పోయాడు. ఇంక ఊరు మొత్తం భర్తీ పూజ చేసింది. ఇక సరే తీసుకొని ఆ ఒక్క మూల కూడా ముక్కకుండా ఆ ఒక్క పెట్టిన భిక్ష తీసుకున్నాను ఇంటికి వచ్చినాడు. ఈ స్వామి గారికి వచ్చాడు. ఆ స్వామి నవ్వుతా కూర్చున్నారు. ఏమి స్వామి నవ్వుతున్నారు, నా ఒళ్ళు హోలం అయిపోయింది, అందరూ కొట్టారు స్వామి అన్నారు. ఒక్కళ్ళు కూడా పెట్టలేదా నీకు అన్నారు స్వామి. ఆ ఒక్క తల్లి ఎవరో పెట్టింది, ఏందో అమాయకురాలు ఏమో ఒక్క తల్లి మటు నవ్వుకుంటూ వచ్చి పెట్టింది, నిన్ను తిట్టి నాకు రోసం రాలా, మీరు వాళ్ళందరూ కొట్టారు స్వామి అని అన్నారు. అంటేసరికి ఆ మునీశ్వరుడు నవ్వి అన్నాడంట, ఇట్లా అట్లాంటి మహాతల్లులు ఆ మహాపురుషులు ఇప్పుడు ఆయన నేను కొట్టలేదు కదా, అట్లాంటి మహాపురుషులు మహాతల్లులు ఉన్నంతకాలం ఆకాశాన్ని ఎక్కే ఏం కాదు, వాళ్ళే ఆకాశాన్ని గుంజలు. అట్లాంటి వాళ్ళు ఊరికి ఒక్కళ్ళు ఎప్పుడు పొడుతూనే ఉంటారు. అట్లాంటి తల్లులు అట్లాంటి మహాపురుషులు ఉన్నంతకాలం ఈ భూమికి ఆకాశానికి ఏ ఉండదు అని చెప్పేసరికి అప్పుడు అబ్బాయి కనిపిపోయి ఆ గురువు గారి కాళ్ళ మీద పడి నాకు మంత్రోపదేశం చేయండి స్వామి అని ఆ మంత్రోపదేశం చేయించుకొని ఆ స్వామి అంత స్వామి అయ్యాడంటే ఈయన కూడా. మరి మనం కూడా అంత మాత్రం అట్లా అర్థం చేసుకొని మనం కూడా ఉంటే మన జన్మ కూడా తల్లి అవుతుంది. స్వామి టైం అయిపోయిందన్నారు మళ్ళీ చెప్పుకున్నామంటే అందుకే గురు మంత్రం అనేది గొడ్డలి చేయబూని గుబురుకున్న పొదలు కూలగొట్టి లోన వెలుగొన్న ములిమి గురు మంత్రం అనేది గొడ్డలి చేయబూని గుబురుకున్న పొదలు కూలగొట్టి లోన వెలుగొన్న శివుని లోకొన్న మునియవు నువ్వు కాళికాంబ అంశ కాళికాంబ అన్నారు. మనం ఆ గురువు గారి మంత్రం నేను గొడ్డలుగా చేపడితే మనలో ఉన్న కామ క్రోధ లోభ మద మత్సరాలన్నీ అక్షర వర్గాలు తొలగిపోతాయి. గుబురు కనుక పొదలంటే అయ్యి అవి ఎప్పుడైతే తొలగిపోతాయో ఒక ఆశాను చేరిగిపోయి శుభ్రం చేస్తే చేరి అంటే శుభ్రం అయితే అంత శుభ్రంగా మన హృదయం అయింది. ఆ హృదయంలో గురు మంత్రం వేస్తే చక్కగా ఆ ఇత్తనాలు ఎట్లా మొదలెత్తి మనలో కూడా ఆ బీజాలు చక్కగా పనిచేస్తాయి. కాబట్టి మనలో పరమాత్మ అనురూపాలు అందరిలో ఎన్ని జీవుల్లో ఉంటాడు, దోమలో కానీ చీమలో కానీ. అలాంటి పరమాత్మను మనం గుర్తుపెట్టుకొని తెలుసుకోలేము. గురువుగారు అయితే చూపిస్తాడు, నీ హృదయం ఇదిగో ఇక్కడ పరమాత్మ ఉన్నాడు, నీలో 96 తత్వాలు ఉన్నాయి, 20 తత్వాలతో ఈ దేహం తయారైంది అని ఎవరని చెప్పి మనలో ఉన్న పరమాత్మ మనకు చూపిస్తాడు. కాబట్టి ఆ పరమాత్మని గుర్తుపట్టినప్పుడు లోన వెలుగొన్న శివుని లోకన్న మునివుని మనలో పరమాత్మ మనం ఎప్పుడైతే కనుక్కున్నామో మనమే దేవుడు అవుతాం. మానవుడే మాధవుడు, నరుడే నారాయణుడు. ఆయనకి మార్గం మనకి శరీరం ఇచ్చాడు, నన్ను కనుక్కో నాలో ఐక్యంగా అయ్యింది.
కానీ ఎంతమంది మనం కనుక్కోగలుగుతున్నాము? కాబట్టి మనం గురువుని చేరాలి, మంత్ర ఉపదేశం తీసుకొని సాధన చేసుకోవాలి, మీ జన్మ ధన్యం చేసుకుంటారని ఆశిస్తూ జై శ్రీరామ్. హరి ఓం తత్సత్. జై శ్రీరామ్.